కొంచెం డిఫరెంట్గా ఉప్మా చేసుకుందామా? దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఉప్మా రవ్వ, కొబ్బరి తరుగు, శనగపప్పు, మినప్పప్పు, కరివేపాకు, ఎండుమిర్చి, ఉల్లిపాయ, ఆవాలు, పచ్చిమిర్చి, ఉప్పు సరిపడా, నూనె తగినంత. కొబ్బరి ఉప్మా తయారీ కోసం ముందుగా కొబ్బరిని తరుగులా చేసి పక్కన పెట్టుకోండి. మిగతా కొబ్బరిని ముక్కలుగా కట్ చేసుకోండి. నెక్స్ట్ ఉప్మా రవ్వని ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి హీట్ చేసుకుని, ఆయిల్ హీట్ అయిన తర్వాత శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, అల్లం తరుగు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కొబ్బరి ముక్కలు కూడా వేసి వేయించుకోవాలి. నెక్స్ట్ అందులోకి ఉల్లిపాయ ముక్కలు అండ్ కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అండ్ అలాగే టమాటో కూడా వేసుకోవాలి. అండ్ ఇందులోకి కొంచెం కొత్తిమీర తరుగును కూడా యాడ్ చేసుకోవాలి. ఇది మొత్తం ఫ్రై అయిన తర్వాత దీనిలోకి 3 కప్స్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. అంటే 1 కప్పు ఉప్మా రవ్వకి 3 కప్పుల వాటర్ వేసుకొని, ఇది కొంచెం బాయిల్ అయిన తర్వాత దీనిలోకి తగినంత సాల్ట్ అని మనం ముందుగా తరిగి పెట్టుకున్న కొబ్బరి తురుమును కూడా వేసుకోవాలి. ఇది ఒక 5 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత దీనిలోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఉప్మా రవ్వను ఒకే డైరెక్షన్లో కలుపుతూ ఉండలు కట్టకుండా ఉప్మా రవ్వను వేసుకోవాలి. దీనిని సన్నటి సెగ మీద కలుపుకోవాలి. అండ్ అలాగే మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉంచుకుంటే ఎంతో రుచికరమైన కొబ్బరి ఉప్మా రెడీ అయినట్లే. దీన్ని ఏదైనా చట్నీలో కానీ సాంబార్లో కానీ వేసుకుని సర్వ్ చేసుకుంటే టేస్ట్ సూపర్ ఉంటుంది. వీడియో నచ్చినట్లయితే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్.